న్యూస్. ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ 45 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ. కీర్తిశేషులు కాపాల మాస్టర్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో నిత్యావసరాలు పంపిణీ. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో 45 మంది ఒంటరి వృద్ధులకు కీర్తిశేషులు కాపాల మాస్టర్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యాపకులు పెంట రమేష్, పెంట రవి, ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ పాల్గొన్నారు. ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ కీర్తిశేషులు కాపాల మాస్టర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా కొడుకులు కుమార్తెలు కుటుంబ సభ్యుల సహకారంతో ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసర సరుకులు అందించామని, కాపాల మాస్టర్ ఏ లోకంలో ఉన్నా ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ మా నాన్న కాపాల మాస్టర్ చేసిన సేవలు అభినందనీయమని, ఈరోజు మేము ఇలా సేవ చేయగలుగుతున్నామంటే మా నాన్న ఆశీర్వాదాలని, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ అనేది సార్ 2012లో స్టార్ట్ చేశాను. నాకు 18 ఇయర్స్ ఇలా నిండగానే. మా యొక్క మోటో ఎలా ఉండేదంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఫుడ్ డొనేషన్ పెట్టడం, ఎవరైనా రోడ్డు మీద చనిపోయిన వాళ్ళు అంత్యక్రియలు చేయడం, ఇలాంటి మోటోతో వెళ్ళేవాళ్ళం ఎప్పుడు కూడా. అయితే ఈ ఫర్ ద పీపుల్ సేవా సంఘాన్ని 2020లో ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్గా మార్చడం జరిగింది. చారిటబుల్ ట్రస్ట్గా మార్చిన తర్వాత ఇందులో ఒక 10 మందితో స్టార్ట్ చేసాం సార్. వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులు అంటే కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు, ఎవరూ లేక ఫస్ట్ నుంచి సింగిల్గా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని పికప్ చేసుకుని 10 మందితో వీళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాను. ఇవాళకి 4 సంవత్సరాలు పై దాటింది. సుమారు 43 మంది వరకు చేర్చగలిగాం. ఇందులో సుమారు 10 మంది కాలం కూడా చేశారు. మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ఇంకోళ్ళు రావడం జరిగింది. అందులో వాళ్ళందరికీ కూడా మేమే దగ్గరుండి వాళ్ళని అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. మా ట్రస్ట్ ముఖ్య మోటో అది సార్. ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా ఇలాంటి దాతలు ఎంతోమంది సహకారంతో ఈ కార్యక్రమాలు చేసాం. అమ్మా, ఈరోజు ఆయన గారు ప్రథమ వర్ధంతి. చాలామంది ప్రథమ వర్ధంతి అనేసరికి పెద్ద పెద్ద కటౌటలు పెట్టుకొని ఆడంబరంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే గొప్పలకు చేసేవాళ్ళు చాలామంది చూశాను నేను. అంటే ప్రేమతో చేసే కన్నా 10 మంది మా నాన్నగారికి ఇలా చేసి అలా చేసాం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ నాన్నగారి పేరు మీద కనీసం ఒక 20 రోజులైనా మీరు తినాలని సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవళ్ళకి మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారాలమ్మా. మమ్మల్ని మీరు చూసే ఉన్నారు ఇక్కడ కొంతమంది, నాకు తెలుసు. ఎందుకంటే నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను. ఇక్కడ మన కోలా ముత్యాలు ఇంట్లో ఉండేవాళ్ళని ఆవిడకి తెలుసు. కొంతమందిని నాకు ఇక్కడ గుర్తున్నారు. అవునమ్మా, అక్కడ సీతమ్మ టీ కొట్టు ఉండేది. అంటే ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, చిన్నవాడైనా మా హరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అయినా మనకి మనస్తృప్తి ఎప్పుడైతే కలుగుతుందంటే ఎవరు మనకి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. ఒక చల్లని మాట, ఒక ప్రేమ, ఒక చేయుతుంటే అదే 1000 ఏనుగుల బలం. సో ఇక్కడ నేను ఈ హరి అనేది లేదా మా తరపున కానీ అవి ప్రధానం కాదు. ఎందుకంటే ప్రతి మనిషి మనకు తెలుసు. ఎందుకంటే అంతిమంగా ఎవరికైనా కోరుకునేది ఆత్మాభిమానం, ఆ చక్కని ఒక హృదయము, ఆ ప్రేమ. అవి ఈ హరి మీకు అందిస్తున్నాడని. ఎందుకంటే డబ్బు ఉంటే ఈరోజు ఖర్చు అయిపోద్ది, తినిస్తే అయిపోద్ది. కానీ ఒక మనిషి మాకున్నాడు, దేవుడు అని అనుకుంటున్నాం కదా, ఆ దేవుడు మనిషి రూపంలో ఉంటాడని నా నమ్మకం. మనిషే. ఎందుకంటే
చక్కని ఎవరైతే మనల్ని ఆదుకుంటే వాళ్ళే దేవుడు అని కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు చేయగలచ్చు, చేయలేకపోవచ్చు. సో హరికి ఎందుకంటే మరి వాళ్ళ నాన్నగారికి కూడా ఆయనకి మరి నేను మంచి కొడుకుని కలిగి ఉండి ఒక సమాజ దృక్పథ కలిగి ఉన్నటువంటి మరి ఆయనలో ఆదర్శం ఉంటేనే ఈయనకు వస్తుంది. ఎక్కువగా తల్లిదండ్రులు ఉంటేనే అది పిల్లల్లో ఉంటుంది. వేరేగా కొంతమంది పిల్లలు ఉంటారు, అది వేరే విషయం. ఇక్కడ మరి ఆ నాన్నగారు తాలూకా ఆశయాలు, మనోభావాలు ఇవన్నీ తను పుణికిపుచ్చుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంచేత ఆ నాన్నగారికి కూడా నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాన్నగారి ప్రథమ వర్ధంతికి వచ్చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాన్నగారు సుమారు 80 సంవత్సరాల వయసులో కాలం చేశారు. కాబట్టి ఆయన వయసుకు తగ్గట్టు ఉన్న వాళ్ళకే సాయం చేయాలి అనేది మొదటి నుంచి నా యొక్క ఆలోచన. ఆ ఉద్దేశంతో ఈరోజు మనవాడికి నేను అప్రోచ్ అవ్వడం, ఇలా చేయాలనుకోవడం జరిగింది. ఇక్కడే తిరిగేవారు కూడా మా నాన్నగారు. సో ఇక్కడ ఎక్కడో ఈ చేస్తున్న కార్యక్రమాన్ని చూస్తారని, చూసి ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ